మరి యొక్క లైవ్లో దేవుని యొక్క మాటలు ఆలపిస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. కొద్దిసేపు దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఉదయకాల సమయము పరమగీతము రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాల్లో మీరు కూడా తెలిసి మరి ఆ వాక్య భాగాన్ని మరి చూడవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసి ఉన్నది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసి ఉన్నవి. నాకు తలుపు తీయమనొచ్చు, నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ప్రియులరా, ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం గమనిస్తే ఈ రోజున దేవుని వాక్యం చెబుతుంది, అయితే అలా కాదు. కానీ ఇక్కడ ప్రియులరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నిద్రించితిని గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల. చూడండి ప్రియులరా, ఇక్కడ స్పష్టంగా రాయబడుతున్నటువంటి ఆ మాటల్ని మనము గమనించినప్పుడు దేవుడు కూడా ఆయన మనస్సు మేలుకొని ఉన్నది. ఆయన మనస్సు మేలుకొని ఉన్నది. ఆయన ప్రియులరా బాగా గమనించాలి, నిద్రపోని దేవుడు ఆయన. నిద్రపోని దేవుడు ఆయన. మన జీవితాల్లో యేసయ్యే మనకి మాదిరి, దేవుడే మనకి మాదిరి. ఏ విషయంలో మనము మేలుకొని ఉండాలి అంటే ప్రియమైన వారులారా, మన మనస్సు మేలుకొని ఉండాలి. మన మనస్సు మేలుకొని ఉన్నప్పుడు మన జీవితాల్లో ప్రియమైనటువంటి వారులారా, అవి ఎలాగుంటుందంటే మన వ్యక్తిగత జీవితాల్లో దేవునికి ప్రియమైనటువంటి వారిగా మార్చబడతాం. మనం దేవునికి మన మనస్సు మేలుకుందనుకోండి, మనకు అర్థమైంది. ఇప్పుడు మనసు అంటే ఆత్మ. ఆ దేవుడి గురించి చెప్పబడిన మాట, ఆయన ఆత్మ స్వరూపైన దేవుడు. ఈ రోజున ఆయన ప్రతి వాని హృదయం దగ్గర తడుతా ఉన్నాడు. ఈ రోజున అనేకుల మనస్సు మందించినందున, అనేకుల యొక్క మనస్సు నిద్రపోతున్నందున ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు ఈ రోజున ప్రజలు. చాలా స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు మనకు ఒక మాదిరి ఇస్తా ఉన్నాడు. మన మనస్సు మేలుకొని ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మన మనస్సు మేలుకొని ఉండాలి. ప్రభు స్వరాన్ని వినగలిగినట్లుగా ఉండాలి. మన మనస్సు ఏమండి? చూడండి, పేతురు ఆ చెరసాల మధ్యలో నిద్రపోతా ఉన్నాడు, కానీ తన మనస్సు మేలుకొని ఉంది. ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసా? ఆ దూత రావటం, ఆ సంఖ్యలు ఊడిపోవటం, మొదటి గేటు తెరవబడటం, రెండవ గేటు ఇలా తెరవబడతా ఉన్నప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఆయన మనసులో, ఇది దర్శనమా? శరీరం నిద్రపోతున్నా తన మనస్సు. దైవజనులు యేసన్న గారు ఒకసారి ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, ఒక రోజున ఆయన్ని పాస్టర్ గారి దగ్గర ఉంటున్నప్పుడు ఆ పెద్ద పాస్టర్ గారు ఏసన్నా లేపినాడు. ఒక్కసారిగా నా యేసు రక్తమే జీవం, సెలవు రక్తమే జీవం లేచినాడు. అంటే తను పడుకుంటున్నా కూడా తన మనస్సులో ఆ యేసుని గురించి ధ్యానం చేస్తా ఉన్నాడు. ఆమెను చూద్దామా? ప్రియమైనటువంటి వాళ్ళారా, బాగా గుర్తుపట్టాలి. మన మనస్సు ఎంతగా మేలుకొని ఉంటుందో, మన మనస్సు మేలుకొని ఉన్నప్పుడు
దేవునికి ఒక ప్రియమైనటువంటి వారిగా మార్చబడతాము. మన మనస్సు మేలుకొనున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఒక పావురం లాంటి అనుభవాలు వస్తాయి, ఒక నిష్కళంకత వస్తుంది మన మనస్సు మేలుకొని ఉన్నప్పుడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితాల్లో ఈ అంచె దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అలాగే నిద్రపోకుండా ఉండని కాదు, కానీ ఆయన మాటల ఆంతర్యం మన మనస్సు మేలుకొని ఉండాలి. మన మనస్సులో ఈ రోజున ఏమండి, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తెగుళ్ళు వస్తున్నాయి, భయంకరమైనటువంటి కరువులు రాబోతున్నాయి. అదేవిధంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, భయంకరమైనటువంటి యుద్ధాలు గతంలో సంభవించినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన మనసు మేలుకొని ఉన్నప్పుడు ఏమైందో తెలుసండి, దేవుడు చెప్పినట్లే జరుగుతూ ఉంది, మనం జాగ్రత్త పడాలి. దేవుడు అక్షరాల ముందే చెప్పాడు ఈ విషయాలు. యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి 30 సంవత్సరాలప్పుడు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు అనేకులు ఈ సర్వ సమాజానికి కొన్ని ఆ అంత్యకాలంలో ఆయన రాకడ దినాల్లో సంభవించేటటువంటి అనుభవాలు ఆయన బోధించాడు. తన శిష్యుల మాటలు విన్నారు. విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాటిని గ్రంథస్థం చేయించాడు. ఎన్నో రకాలుగా ఈ మాటలు ఈ రోజున మనకి చారకుండా ఉండాలని అపవాది ఎన్ని రకాలుగా అడ్డుపడినా అది దేవుని సంకల్పం కాబట్టి ప్రతి విధమైన ఆటంకాలు తొలగించి ఈ రోజు ఈ మాటలు మన దగ్గరికి రావడానికి ప్రభు కృప చూపించాడు. నేడు జరుగుతున్న ఈ సమాజంలో జరుగుతున్న వింతలను బట్టి, నేడు జరుగుతున్నటువంటి భయానకమైన పరిస్థితులను బట్టి మనం ఆందోళన చెందేది కాదు. మన మనస్సు మేలుకొని ఉండాలి. మన మనస్సు మేలుకొని ఉంటే దీని ఆంతర్యం ఏంటో అర్థమైంది. ఒకానొక దినం ఒకానొక సమయంలో ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నారండి. యోసేపు అక్కడికి ఒక బానిసగా అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత దేవుడు యోసేపుకు తోడుగా ఉండి యోసేపుకి ఆ పరసంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి భవిష్యత్ కాలంలో జరగబోయే అనుభవాలు రాజుకు తెలియపరచడం, రాజు దాని ఆంతర్యం అర్థం కాక అయోమయానికి గురి కావటం, ఆ తర్వాత ఒక చెరసాలలో ఒక ఖైదీగా ఉన్నటువంటి యోసేపుని ఆ రాజుగారి ఎదుటికి తీసుకొని రావటం, ఆ యోసేపు ఆ కలభావాన్ని చక్కగా చెప్పటం, ఆ తర్వాత యోసేపుని దేవుడు అక్కడ హెచ్చించటం, ఆ తర్వాత ప్రియులరా యాకోబు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కరువు రావటం, యోసేపు ఐగుప్తులో ఉన్నాడని బ్రతికే ఉన్నాడని ఆ సమాచారాన్ని తెలుసుకొని అందరూ అక్కడికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు వాళ్ళని అన్ని విషయాలుగా ఆశీర్వదించాడు. కొంతకాలానికి కాలక్రమంలో యోసేపుని ఎరగనటువంటి ఒక రాజు అక్కడ పరిపాలన ప్రారంభించాడు. యోసేపు ఎరగినటువంటి ఆ రాజు పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు కుయుక్తిగా వీళ్ళ మీద భయానకమైనటువంటి మగపిల్లల్ని బ్రతకనీయకుండా ఉండటం, వెట్టి చాకిరి చేపీయటం, ఇలాంటి పరిస్థితిలో దేవుని ప్రజలు మూలుగుతున్నారండి. అయితే వాళ్ళ తండ్రులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సాక్షాత్తు దేవుణ్ణే చూడగలిగిన వారు, దేవునితో మాట్లాడిన వారు. దేవుడు వారికి వాగ్దానాలు చేశాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానాలు చేశాడు. ఇస్సాకు, యాకోబులతో దేవుడు వాగ్దానాలు చేశాడు. చూసారండి, దేవుడు అంటాడు ఆయన యందు మనం భయభక్తులుగా ఉంటే, నీతిమంతులుగా ఉంటే 1000 తరాల వరకు కృప చూపించే దేవుడు అండి. ఆ రోజున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని బట్టి వారు నిష్కారణంగా వారిని హింసిస్తా ఉన్నారండి. భయంకరంగా వెట్టి చాకిరికి. ఒక విచిత్రం అంటే ఏంటో తెలుసండి,
ఆ యోసేపు ఐగుప్తులో ఒక రోజున లేకపోతే అసలు ఐగుప్తు దేశం ఉండేదే కాదు. యోసేపు వారిని ముందుగా వాళ్ళని జాగ్రత్త పరచకపోతే ఆ కరువు నుంచి వాళ్ళు బయటపడేవాళ్ళు కాదు. ఈ విషయాలన్నీ మర్చిపోయారు. వాళ్ళ మనస్సు ఏమైపోయిందంటే నిద్రావస్థలోనికి వెళ్ళిపోయింది. అయితే దేవుని ప్రజలకి ఏం చేస్తారండి? కన్నీరు కారుస్తూ ఉన్నారు, మూలుగుతూ ఉన్నారు, వేదన చెందుతూ ఉన్నారు. ఆకాశం నుంచి తొంగి చూశాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు శ్రమల్లో, వాళ్ళు బాధల్లో, ఆ ఎట్టి చాకిరి మధ్యలో వాళ్ళ మనస్సు మేలుకొని వారి హృదయపూర్వకంగా బ్రతిమిలాడి దేవుడు చూసేంత వరకు కూడా వారు ప్రభువుకి రోధిస్తూనే ఉన్నారు. ఈ మాట్లాడిస్తున్న ప్రియమైనటువంటి వాళ్ళరా, మన మనస్సు మేలుకొని ఉండటం అంటే బాగా గమనించాలి. మనకేదన్నా సమస్య ఉందా? మనకేదన్నా కష్టం ఉందా? మన ఏదన్నా వెంటాడుతూ ఉందా? ఆ సమయంలో దేవుడు కనికరించేంత వరకు కూడా మనం కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా మన మనస్సులో నుంచి ఆ ప్రభుకి మొరపెట్టాలి. ఆ ప్రభు ఎదుట మనం కన్నీరు కారవాలి. ఎంతగా కారవాలి అంటే మన యొక్క వేదనని ప్రభు చూడగలిగే విధంగా మనం రోధించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు వారిని చూశాడు, వాళ్ళని రోదన్ని విన్నాడు. విని మోషేని పంపించాడండి. మోషే వెళ్ళి రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐగుప్తు రాజు ఫరోతో, ఇదిగో నా ప్రజలను ఎందుకు పంపిస్తా నేను అంటాడు. మా దేవుడికి మేము ఆరాధన చెయ్యాలి, ఆయన పేరు యెహోవా, మమ్మల్ని పంపి అంటే ఆ ఐగుప్తు రాజు ఏమంటాడు తెలుసా అండి? యెహోవా ఎవడు అంటాడు. ఏమంటాడు? యెహోవా ఎవడు? మరి సర్వశక్తి కలిగిన దేవుడిక ఏమండి ఎవడు? ఇప్పుడు ఎవరన్నా ఒక అధికారిని ఎవడు ఏంటని మనం ఏదన్నా మాట్లాడిన అనుకోండి, వాళ్ళు ఒప్పుకుంటారండి? సర్వలోకానికి చక్రవర్తి దేవుడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు, గర్వంతో విర్రవీగుతున్నటువంటి ఆ ఐగుప్తీయుల మీదకి దేవుని ఉగ్రత పంపించాడు. భయంకరమైనటువంటి తెగుళ్ళు వస్తా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, మన మనస్సు మేలుకొనుంటే ఒక తెగులు వెనక, ఒక భయానకమైన వాతావరణం వెనక, ఒక ఇబ్బందికర పరిస్థితుల వెనక దేవుడు వారి గర్వాన్ని అణచడం కొరకే ఆయన ఉగ్రతను పంపించాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విషయాలు మనం గుర్తుపట్టాలి. చూడండి, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుణ్ణి పట్టుకొని ఎవడు అంటే దేవుడు ఊరుకుంటాడండి? భయంకరమైనటువంటి తెగుళ్ళు అండి, భయంకరమైనటువంటి తెగుళ్ళు. ఎన్నో తెగుళ్ళు వస్తున్నాయి. అయితే వారు కూడా, ఇశ్రాయేలు కూడా అక్కడే ఉన్నారండి, అక్కడే ఉన్నారు. అయితే దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలుకి ఏ కీడు రానివలా, ఏ బాధ రానిలా, గర్వంతో ఎర్రవీగుతున్నటువంటి వారిని దేవుడు మట్టి కల్పించాడు. బాగా గమనించండి ప్రియులారా, మన మనస్సు మేలుకొని ఉంటున్నప్పుడు ఈ సమాజం మీదకి ఏదైనా వస్తే ఎవడైనా గర్వాన్ని అణచడం కోసము, ఆ తర్వాత అదే ఇశ్రాయేలు వారి తండ్రులతో దేవుడు వాగ్దానం చేశాడు. ఒకప్పుడు వారు కన్నీరు కార్చారు, ఒకప్పుడు దేవునికి మొరపెట్టారు. అలాంటి మూలుగులు విని వాళ్ళని విడిపించడానికి గర్వంతో వెర్రవీగుతున్న వారిని అణిచిన దేవుడే వారి మీదకి కూడా తెగుళ్ళు పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే వారు ఆయన వైపు తిరగాలి అని. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ద్వారా మేలులు పొందుకున్న మనం, ఆయన ద్వారా కృపని పొందుకున్న మనము, ఆయన ద్వారా వాగ్దానాలను పొందుకున్నటువంటి మన జీవితాల్లో ఎప్పుడన్నా మనము ఆయనకి దూరం అయిపోయినాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడో తెలుసండి? మన దూరం కానివ్వడు. ఆయన మన దగ్గర చేసుకోవటం కోసం కొన్ని తెగుళ్ళు వస్తాయి. మన మనసు మేలుకొని ఉంటే ఏమండి, మొన్న ఒక సహోదరి సాక్ష్యం ఇస్తా ఉంది. ఏమండి, మరి కొంచెం జ్వరం వచ్చింది, బలహీనత వచ్చేసింది. వచ్చినప్పుడు తను ఏమండి
ఇంకా ఎక్కువగా నాకు ఫోన్ చేసినప్పుడు, అమ్మ మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మరి ఆ సహోదరు, అన్న దేవుడు విడుదలిచ్చాడు, మరి దేవుడు ఇంకా నేను ఎక్కువగా ప్రార్థన చేయటం కోసమే అనుకుంటా, నేను ఇంకా ప్రభువుకు దగ్గర కావటం కోసమే కనుక మరి ఈ రోజున ఆ తర్వాత దేవుడు విడుదలిచ్చాడు. అలాగ తను పడుకున్నప్పుడు దేవుడు ఆమె మనస్సాక్షితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీకు ఇప్పుడు ఆరోగ్యం వచ్చేది కదా, నువ్వు వెళ్ళే ప్రార్థన చెయ్యి. వెంటనే ఆమె ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెందకుండా వెంటనే అలాగ లేచి దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించడం. ఈ మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలకు కూడా వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దాన్ని జటిలం చేసుకోకుండా, అది పెద్దది చేసుకోకుండా, దాన్ని మనం దాని ద్వారా ఏమండి దేవునికి దగ్గర అయ్యేట్టుగా ఉండాలి, కానీ దేవునికి దూరం మనము కాకూడదు. కొంతమంది ఉన్నారండి, సత్యము తెలియదు. సత్యం తెలియక వాళ్ళు ఏంటి, ఈ రోజున చాలా మంది సత్యంలో లేక వాళ్ళు ప్రభువుని అడుక్కునేది ఏంటో తెలుసా? దేవుణ్ణి, అయ్యా మేము అసత్యంలో ఉన్నాము, సత్యంలోకి నడుపు. చాలా మంది మేము చీకట్లో ఉన్నామయ్యా, వెలుగులోనికి నడిపించు. మేము మరణపు అనుభవాల్లో ఉన్నామయ్యా, మమ్మల్ని జీవపు అనుభవాల్లో నడిపించు అంటున్నారు. అయితే సత్యమైన దేవుని యొద్దకు రాటల్లా, జీవమైన దేవుని దగ్గరికి రాటల్లా, వెలుగైన దేవునికి దగ్గర రావట్లా. ఇలాగా భయానక ఈ భూమి మీదకి ఒక చీకటి వచ్చినప్పుడు, ఒక బాధ, ఒక తెగులు వచ్చినప్పుడు కొంతమంది అన్యజనులు, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ తెగులు నుంచి విడిపించేది ఎవరు? ఇప్పుడు వచ్చిన ఈ కష్టం నుంచి నన్ను ఎవరు గట్టెక్కించగలరు అని నిజంగా ఒక మంచి మనసుతో ఈ రోజున అనేకులు సత్యాన్ని అన్వేషణ చేస్తా ఉన్నారు. ఎవరు వెలుగు, ఎవరు జీవము? ఇప్పుడున్నటువంటి భయానకమైన పరిస్థితిలో నన్ను ఆదుకోగలిగిన వారు, నన్ను వినిపించగలిగిన వారు ఎవరు అని ఈ రోజున పరిశోధనలు ప్రారంభించారు. ఈ రోజున ఈ బైబిల్ గ్రంథాల్లో ఎక్కువగా ఏమంటే ఈ బైబిల్ వాక్యాల గురించి ఎక్కువగా ఆ గూగుల్లో కానీ ఇంటర్నెట్లో కానీ పరిశోధనలు చేస్తూ ఉన్నారట. ప్రియమైనటువంటి వాళ్ళారా, బాగా గమనించాలి. మన మనస్సు మేలుకొని ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు మనం చేస్తాము. దేవుడు అన్ని రాయించాడు. కొంతమంది గర్వాన్ని అణచడం కోసం తెగుళ్ళు పంపించాడు. తన బిడ్డల్ని తనకు దగ్గర చేసుకోవటం కోసం దేవుడు తెగుళ్ళు పంపించాడు. సత్యాన్ని కానక, వెలుగుని కానక, జీవమై ఉన్న దేవుణ్ణి కానక, ఏమండి జీవము లేనటువంటి సృష్టికర్తని మరిచి సృష్టిని పూజిస్తూ, అలాంటి ప్రజలని ఆ జీవము కలిగిన దేవుని వైపు నడిపించడం కోసము దేవుడు అనేక రకములైనటువంటి తెగుళ్ళు, అనేక రకములైనటువంటి కరువులు, యుద్ధాలు సంభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మాటలతో ప్రియులారా, ప్రభు మనల్ని మేలుకొలుపుతా ఉన్నాడు. మనము ఇతరుల వలె మనం కంగారు పడేదో, భయపడేదో, ఆందోళన చెందేదో కాదు, కానీ మన మనసుని మేలుకొలిపి, ఎందుకు వచ్చింది? నువ్వు ఒక ఆత్మీయుడివా? అయితే ఇంకా నా ప్రభువుకు నేను దగ్గర కావాలి, నా ప్రభువుతో ఒక విడదీయని బంధం ఏర్పాటు చేసుకోవాలి, నా ప్రభువుతో నేను ఐక్యం కావాలి, నా ప్రభువుతో నేను పెనవేసుకొని పోవాలి అని ఒక గొప్ప ఆనందంతో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారులారా, మన వ్యక్తిగత జీవితంలో మనమే ప్రభువుకి ఒక ఆత్మీయులమైతే దేవునికి దగ్గర కావటానికి ఒక గొప్ప అవకాశం ఇలాంటి పరిస్థితులు, గొప్ప పరిస్థితులు. ఒకవేళ సత్యాన్ని కానక, వెలుగుని కానక, జీవాన్ని కానక ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మనకి జీవాన్ని ఇచ్చేది ఎవరు? మనకి వెలుగుని ప్రసరింపచేసేది ఎవరు? నిజమైన సత్యం ఏంటి అని మనము పరిశోధన చేయటానికి ఇదొక మంచి అవకాశం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ మైకు యంత్ర శబ్దం ద్వారా ఆలకిస్తున్న వారా, ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా వింటున్నటువంటి వాళ్ళారా, మీరు మనస్పూర్వకంగా ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా కలవరాలు, కన్నీళ్లు, భయము, వేదన ఈ రోజున అనుముకొని ఉన్నాయండి. ఇలాంటి పరిస్థితుల్లో మనము మనస్పూర్వకంగా దేవుని వైపు తిరగాల్సినటువంటి వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మనస్సు మేలుకొని ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు గుర్తుపడతాం.
ఇలాంటి ఇప్పుడు భక్తి మనకు సరిపోదండి, ఈ విశ్వాసం సరిపోదండి, ఈ ప్రార్థన. ఎందుకంటే ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితిలో దేవుడు మన మీద ఉగ్రత రాకుండా, దేవుడు మన మీద ఏమండి ఆయన కరుణ మనము ఏమండి ఆయన కృపని మనం పొందుకునే విధంగా ఆయన పాదాల చెంత మనం వాలిపోవాలి. ఈ రోజున చాలా మంది ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంటే ఏం చేస్తున్నారని ఈ లాక్డౌన్లో ఆ రోజు బిర్యానీ తింటున్నామండి, సినిమాలు చూస్తున్నామండి, ఇంటర్నెట్లో ఫోన్లో ఏమండి కొంతమంది టిక్ టాక్లని లేనిపోని అన్ని ఏదో ఏమండి ఇలాంటివి చేస్తున్నామండి, కాలక్షేపం. అలా కాదు, దేవుని బిడలుగా మనం చేయాల్సింది రోధించాలి. నేను పిలిపించా, నేను శుక్రవారం శనివారం ఆదివారం ఉపవాసం ఉండండి అని. ఉన్నారా ఎవరన్నా? దేవునికి మహిమ కలుగునుగాక. మా బదులు దైవజనుడే ఉంటుండేనా? నేనుండే మిమ్మల్ని పిలిపించా. నేను ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఇంకా మనం ప్రభువుకి మనం సమీపం కావాలి, మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి, ప్రభు కృపను పొందుకోవాలి, ప్రభువుని కనికరాన్ని పొందుకోవాలి. ఏమండి ఇప్పుడు ఆ అసత్యంలో ఉన్నవాళ్ళు, చీకటిలో ఉన్నవాళ్ళు, ఆ మరణపు అనుభవాల్లో ఉన్నవాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా గర్వంతో విర్రవీగుతున్న వారిని వాళ్ళకి లేదు ఛాన్స్. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పనకపోతే వాళ్ళని హఠాత్తుగా నాశనం చేస్తారని దేవుని వాక్యం ఉంది. గర్వాంధులు ఆయన వైపు తిరగలేరు. అయితే ఒక ఆత్మీయులుగా మనం మాత్రము ప్రక్షాళన చేయబడాలి, దేవునికి సమీపం కావాలి. మన మనసు మేలుకొని ఉన్నప్పుడే ఇలాంటి అనుభవాల్లోనికి మనం రాగలుగుతాము. మన మనసు ఎప్పుడు కూడా ఏమండి మనం పడుకున్నా మన మనసు ఎలా ఉండాలి చెప్పండి? మేలుకొని ఉండాలి. మేలుకొని ఉందనుకోండి, దేవుని దృష్టికి మనం ఒక నిష్కళంకమైన వ్యక్తులుగా ఉంటాం. ఒక పావురు లాంటి అనుభవం వస్తుంది. ఏమండి ఆయన మన హృదయంలోనికి వస్తాడు, మన జీవితాల్లో ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. చెప్పండి, మనం ఏ విషయంలో మేల్కొని ఉండాలి? మన మనస్సు మేల్కొని ఉండాలి. మరొక విషయాన్ని కూడా ధ్యానిద్దాం. మత్తయి రాసిన శుభవర్తమానం 26వ అధ్యాయం 41వ వాక్యం ఒకసారి చదవండి. 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరికి శోధనలు వస్తాయి అంటే ప్రార్థన చేయని వాళ్ళకండి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన చేయని వాళ్ళకి శోధనలు వస్తాయి. ప్రార్థన చేసే వాళ్ళకి శోధనలు రారా అంటారు, ప్రార్థన చేసే వాళ్ళకి శోధనలు వస్తాయి. మీరు వ్యత్యాసాన్ని గుర్తుపట్టాలి. ప్రార్థన చేసేవాడికి శోధన వస్తే ఆ శోధనలోంచి విడిపించబడతాడు. ప్రార్థన చేసేవాడు శోధించబడితే ఆ శోధన ద్వారాగా ఒక శుద్ధ సువర్ణంగా మార్చబడతాడు. ప్రార్థన చేసేవాడు ఒక శోధనకు వస్తే అది రెండింతల ఆశీర్వాదానికి కారణమైంది. ప్రార్థన చేయని వాడికి శోధన వస్తే, ప్రార్థన చేయని వాడికి దేవుని ద్వారా ఒక పరీక్ష వస్తే వాళ్ళు దాంట్లో మేలుకొనలేరండి. బాగా గుర్తుపట్టుకోవాలి ప్రియులారా. కొంతమంది అంటారు అమాయకంగా, పిచ్చితనంగా, ఏమండి మేము కొంచెం ప్రార్థనలు ఎక్కువ చేస్తున్న కొంది, వాక్యం చదువుతున్న కొంది శోధనలు ఎక్కువైపోతున్నాయండి. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో అలాంటి మాట నిజమైన క్రైస్తవుల నోట రాకూడదు. మన వ్యక్తిగత జీవితంలో ప్రభు అంటాడు, మనము ప్రార్థన చేస్తూ మనకు వస్తున్నప్పుడు అది శోధన కాదు, మనకు పరీక్ష. పరీక్షలు చూసి భయపడి ఎవరు భయపడతారండి? చదువునోడు భయపడతాడు. పరీక్షలు చూసి ఎవడు భయపడతాడు? ఒక ఉన్నత శిఖరాలకు ఎక్కాలన్నటువంటి ఒక లక్ష్యం లేని వాడు భయపడతాడు. దేవుని పిల్లలుగా మన లక్ష్యం ఏంటి? దేవుని పిల్లలుగా మనకు ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏంటి? నా ప్రభువు నాకు వాగ్దానం చేశాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన శిఖరాలకు ఆయన ఎక్కిస్తాడు అని. మరి ఆయన ఎక్కించాలి అంటే మనం పరీక్షలు ఎదుర్కోవాలి కదా. ఆ పరీక్షలు రావాలి అంటే మనం ప్రార్థన చేయాలి కదా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా మేల్కొని ప్రార్థించేటటువంటి వారు ఆ శోధనలో పడిపోరండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితాల్లో మహా భక్తులు ఉన్నారండి. ఏమండి, బిల్లీ గ్రహం గారు అనేటటువంటి గొప్ప దైవ సేవకుడు,
ఆ గొప్ప దైవజనుడిని ఏమండి ఆయన కొన్ని కోట్ల మందికి దేవుని సువార్తను ప్రకటించాడు. ఒక విజయవంతమైనటువంటి సువార్థికుడిగా, దేవుని సేవకుడిగా, దేవుని దాసుడిగా అలు పెరగకుండా తన యొక్క జీవిత కాలంలో పయనించాడని అనేక మందిని ఆయన ఇంటర్వ్యూ చేస్తే, మీరు ఇంతగా దేవుని మహిమపరుస్తూ ఇన్ని ఆత్మలు రక్షించటానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన చెప్పేటటువంటి విషయము ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. భక్త్ సింగ్ గారిని గొప్ప దైవజనుడు ఏమండి, అలాంటి ఆయన మరి మొట్టమొదటగా ఆయన ఒక విధంగా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఆయన ఇంజనీరింగ్గా చదివాడండి. మరి మంచిగా అసలు ఆయన ఒక ఉన్నతమైన చదువులు చదివాడు. ఆయన 2 ఇంజనీరింగ్లు చేశాడంట. అగ్రికల్చర్లో ఇంజనీర్గా, ఆ తర్వాత మెకానికల్ ఇంజనీర్గా. అంతటి ఉన్నత చదువులు చదివి అంతటి జ్ఞాని అయినప్పటికీ తన జ్ఞానాన్ని అంతా పక్కన పెట్టి దేవుని పాదాల చెంత వాలిపోయి ప్రార్థనలో పెనుగులాడటం నేర్చుకున్నాడని దేవుడు అతని ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి శిఖరాల్లోని పెట్టాడండి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థించి ఏమండి ఆ గుంటలు పడిపోయినాయి అంట ఆయన ఉన్నటువంటి ప్రదేశం. ప్రియులారా, ప్రార్థనలో ఉన్న రుచి మనం తెలుసుకోవాలి. ప్రార్థనలో ఉన్న పట్టేంటో మనం తెలుసుకోవాలి. ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో మనం, ఏదో ప్రార్థన అంటే అయిష్టంగా ఏమంటే పొద్దుగలో టైం చూసుకుంటా, లేకపోతే ఏదో స్తోత్రం అనుకుంటా, ఏదో సమయం ఉంటే కాదు. కానీ మనము ప్రార్థించిన తర్వాతే మన సమయాన్ని ప్రారంభించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇలా చేసి చూడండి. ఈ రోజున ఏమండి మీరు ప్రార్థించేవారు ఉంటే నా ప్రభు మీకు ఏ కీడు రానివ్వడు, ఏ శోధన రానివ్వడు. ఆయన మేలుకొని ఉండాలి ఇస్మటి సమయంలో. ఏమండి శుభ్రంగా మనం ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం మేలుకొని ఉంటే ఇంకెప్పుడు ప్రార్థన చేస్తామండి? ఇళ్లలోంచి బయటికి పోయేది లేదు. ఇంతటి విపత్తకర పరిస్థితుల్లో ఈ రోజున కుటుంబాలు కట్టబడటానికి ఒక మంచి అవకాశము. కుటుంబాల్లో ఐక్యతగా, కుటుంబాల్లో ఏమండి కలిసి ప్రార్థించడం అది ఎంతైనా ఆశీర్వాదకరము. మనము శోధనలు కాదండి, మనము ప్రార్థనా పూర్వకంగా ఒక ప్రార్థనా పరులుగా ఉండి దేవునిలో సాగిపోతూ, ఒకవేళ మనకి ఏదైనా ఒక సమస్య వస్తే, ఏదైనా ఒక కష్టం వస్తే అది మనకి శోధన కాదు, కానీ అదొక పరీక్ష. దాంట్లో తప్పకుండా దేవుడు జయాన్నిస్తాడు. చదివిన వాడు తప్పకుండా పాస్ అవుతాడు. మన వ్యక్తులు ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ఏ శోధనలో కూడా పడ్డా కూడా వారిని నా ప్రభు విడిపిస్తాడు. దానియేలు ప్రార్థనా పరుడండి. దానియేలు గొప్ప ప్రార్థనా యోధుడు. దానియేలు ఎంతటి ప్రార్థనా పరుడంటే, ఒక రోజున రాజు ఒక శాసనం చేసిండు. మీరు ప్రార్థన చేస్తే తీసుకుపోయి సింహాల బోన్లో వేస్తానన్నారండి. నేను నా ప్రభువుకు ప్రార్థన చేయకుండా నన్ను ఎవరు ఆపుతారు? ఏమండి నేను ప్రార్థన చేసేదేంటి? నా రాజ్యం బాగుండాలనే కదా. నేను ప్రార్థన చేసేదేంటి? ప్రజలందరూ సుఖ సౌఖ్యాల్లో ఉండాలనే కదా. నా ప్రార్థన అంశము కన్నీళ్లు తుడవబడ. ఏమండి కారణం ఏంటంటే దానియేలుకి ఏం కుటుంబ వ్యవస్థ లేదండి. దానియేలు ఏమండి సింగిల్గా ఒంటరిటువంటి వాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే తను వ్యక్తిగతంగా దేవునితో ఒక సన్నిహిత సహవాసాన్ని కోరుతా ఉన్నాడు. తన యొక్క రాజ్య ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాంటి దానియేలుని ప్రార్థన చేయొద్దంటే దానియేలు అన్నాడు, ప్రార్థన చేయకుండా బ్రతికే కంటే, ప్రార్థన చేయకుండా జీవించే కంటే నా ప్రభు దగ్గరికి వెళ్ళడమే మేలని చెప్పేసి ధైర్యంగా దేవాలయం ఒక తలుపులు తెలిసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక పెద్ద శోధన వచ్చింది. ఎంత శోధన అంటే తీసుకుపోయి దానియేలుని సింహాల బోన్లో వేసేసారండి. సింహాల బోన్లో వేసేసారు. అయితే నా ప్రభు ఏం చేశాడు తెలుసండి? సింహాల నోళ్ళను మోసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత దానియేలు దేవుడు ఇంకా హెచ్చించాడండి. గనుక ప్రియులారా, మన వ్యక్తిగత జీవితంలో ఈ రోజున ఈ ప్రపంచము మనం ఏమి ఆందోళన చెందాల్సిన అవసరంలా. దేవుడు ఏమండి మనము ఈ రోజున బాగా గుర్తుపెట్టాలి, 2 విధాలైనటువంటి శ్రమలు. ఇప్పుడు ఈ రోజున మనము అనేక శ్రమలు అనుభవిస్తున్నా ఆ శ్రమలు మనం కాదు. దేవుడి కొంతమందికి వాక్య జ్ఞానం ఉండలేదండి. పరిశుద్ధాత్మని సహాయాన్ని పక్కన పెట్టి వాళ్ళు తెలివితో వాళ్ళు ఏమండి ఈ రోజున మానవుడికి బాగా గుర్తుపట్టాలి,
ఇది దేవుని రాకడ సమీపంలో ఉన్నటువంటి మనకు వస్తాయి. అయితే ఆ శ్రమలు మనం కాదు, మనలో ఉన్న దేవుడే వాటిని అనుభవిస్తాడు. ఆత్మస్వరూపిగా ఆయన మనలో ఉంటాడు. ఒక రోజున సౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎప్పుడు హింసించాను ప్రభు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నా సంఘాన్ని హింసిస్తున్నా. ఈ రోజున మనకు ఒక శ్రమ వచ్చినా, మనకు ఒక అవమానం వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా అది మనది కాదు, మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మనకు సహాయకుడిగా ఉంటాడు. ఇది కృపాకాలము. నా యేసయ్య ఆయన పునరుద్ధానుడై అలాగ పైకి వెళ్ళిన తర్వాత కృప కలిగిన ఆత్మగా దిగి వచ్చాడు. ఈ రోజున ఈ రోజున సంఘ చరిత్రని గమనిస్తే, సంఘ చరిత్ర ఆదిమ సంఘం నుంచి నేటి వరకు కూడా ఈ 2000 సంవత్సరాల్లో సంఘము ఎంతో హింసించబడింది. సంఘము ఎంతో మంది ప్రాణార్పణంగా అర్పించారు వారి ప్రాణాలు. భయంకరంగా అనేక సంవత్సరాలు ఖైదు చేయబడ్డారు. ఇంతటి శ్రమలు ఎలా అనుభవించగలుగుతున్నారు? ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రభు కొరకు హతసాక్షులు కావటానికి ఎంత తీర్మానం చేసుకున్నారు అంటే కృపగలిగిన ఆత్మ వారిలో ఉండి క్రియ చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇలాంటి దైవికమైన ఉన్నతమైన కృప మనకి ఎప్పుడు వస్తుంటే ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, మేలుకోగలిగి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ ఉన్నతమైన కృప పొందుకొని మన వ్యక్తిగత జీవితాల్లో మనకు వస్తున్న శ్రమను మనం అనుభవించేవి కాదు, మనలో ఉండి పరిశుద్ధాత్మదేవుడు వాటిని అనుభవిస్తాడు. ఆయన తర్వాత ప్రియులారా, ఈ కృపాకాలం ముగించట్లు అంటే సంఘం ఎత్తబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెప్పపాటులో ఆయన ఇవన్నీ కూడా ఆయన రాకడికి సమాయం. రెప్పపాటులో ఆయన భూమి మీదకి మన జీవితాల్లో ఈ మర్తమైన శరీరం అమరత్వాన్ని ధరించుకుంటుంది, ఈ క్షయమైపోయే శరీరం అక్షయతను ధరించుకుంటుంది. ఈ యొక్క దేవుని ఆత్మ సహాయంతో, దేవుని శక్తితో మనము అలాగ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఈ రోజున ఇంత కృప దేవుడు ఇస్తున్నా కూడా, దేవుడు ఇంత కృప చూపిస్తున్నా కూడా ఈ కృపని పొందుకోకుండా శోధనలో పడిపోయి ప్రార్థనా జీవితం లేక, వాక్యానుసారమైన జీవితం లేక, మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించామనుకోండి, విడవబడతాము. విడవబడ్డటువంటి వాళ్ళకు భయంకరమైన అప్పుడు దేవుని కృప పనిచేయదు. ఈ లోకమంతా కూడా 7 సంవత్సరాలు సాతాను వశంలో ఉంటుంది. 3.5 సంవత్సరాలు మహాశ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు, భయంకరమైనటువంటి పరిస్థితులు. అయితే ఆ పరిస్థితుల్లో కూడా కొద్దిమంది మాత్రమే, అత్యంత దేవుని కృప పొందుకున్నటువంటి వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. అవి అందరికీ అవకాశం లేదు. కృపాకాలం ముగించక మునిపే కృపలో మనం నిలిచి ఆ కృప కలిగిన దేవుని ఆత్మ సహాయంతో ఈ రోజున మన శ్రమలు ఇది మనం కాదండి, మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి, మనం ఎలాగా దేనికోసం మనం మేలుకొని ఉండాలి? మేలుకొని ప్రార్థన చేయాలి. మేలుకొని ప్రార్థన చేయాలి. ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఈ మైకు యంత్ర శబ్దం ద్వారా ఈ లైవ్లో ఆలకిస్తున్న ప్రియమైనటువంటి తండ్రి, తల్లి, సహోదరుడా, సహోదరి, ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నువ్వు ఎంతగా ఒక్కసారి ఇదే కన్నీరు కార్చావా? కన్నీటి ప్రార్థనలో ఎంతో విలువ ఉందండి. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనం చేసే పెదాలతో ప్రార్థన కంటే హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించాలి. పరిశుద్ధ గ్రంథంలో కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు జరిగించాడండి. కొంతమంది ఎన్ని సమస్యలైనా ఉంటాయి కానీ, కొంతమంది వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని వేడుస్తారు కానీ దేవుని పాదాలు పట్టుకొని ఆడవటానికి వాళ్ళకి మనసు రాదండి. వాళ్ళు చెప్పుకొని ఏడిస్తే ఏం చేస్తారండి? దేవునికి మనం పాదాలు సమీపించి దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు కాలుస్తే ఆయన మన జ్ఞాపకం చేసుకుంటాడండి. మాట్లాడిస్తున్న ప్రియులారా, నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు హృదయపూర్వకంగా మీరు కన్నీరు కాచి, ఈ అంచె దినాల్లో మనకి కన్నీటి ప్రార్థన మనకు కావాలి. ఇరిగి నలిగిన హృదయంతో మనమే ప్రభువుకి మనం అప్పచెప్పుకొని మన హృదయాన్ని ప్రభు వైపు కుమ్మరించి మనం ప్రార్థనా పూర్వకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా దానికి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. అందరూ పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, మీరు ఈ యొక్క వాక్యాన్ని మీరు
చూసి ఆ వాక్యాల్లోంచి మీరు ఆ భావాలు తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. 20వ అధ్యాయము 31వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. 31. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. దేవునికి స్తోత్రం. బుద్ధి చెప్పే విషయాలు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండాలండి. ఏ విషయాల్లో మెలకుగా ఉండాలి? కొంతమంది బుద్ధి చెప్పినటువంటి విషయాలు. ఇక్కడ పౌలు గారు ఆ ప్రాంతంలో గొప్ప పరిచర్య జరిగించి 3 సంవత్సరాలు అక్కడ పరిచర్య జరిగించిండు. 3 సంవత్సరాలు హెచ్చరించి బుద్ధి చెప్పి ఖండించి ఆ తర్వాత దేవుని ఆత్మచేత ఆయన మరొక ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. ఆ సమయంలో వాళ్ళకి చెప్తా ఉన్నాడు, ఇదిగో మీకు బుద్ధి చెప్పిన వారిని, మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళని కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మిమ్మల్ని పొగిడే వాళ్ళు కాదు, మిమ్మల్ని బుద్ధి చెప్పేటటువంటి. కొంతమందికి బుద్ధి చెప్పడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఏమండి, బాగా గమనించాలి. ఈ రోజున మనం బుద్ధి నేర్చుకోకపోతే, మన వ్యక్తికి బుద్ధి చెప్పే వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకొని మెలకుగా లేకపోతే బుద్ధి లేని వాళ్ళగా మారిపోతాం. అవునా కదా? బుద్ధి చెప్పే వాళ్ళని ఒక బుద్ధి చెప్పారు అంటే మన జీవితంలో మర్చిపోతాను, ఎప్పుడు మెలకుగాని జ్ఞాపకం చేసుకోవాలి. నాకు దేవుడు పలానా టైంలో బుద్ధి చెప్పాడు. ఏమండి, ఆ బుద్ధి చెప్పిన అనుభవాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నెబుకద్నెజరుకు దేవుడు బుద్ధి చెప్పిండండి. ఒకసారి దేవుడే సాక్షాత్ బుద్ధి చెప్పినప్పుడు తన కొడుకైనటువంటి బెల్షాజరు తెలుసు దేవుడు బుద్ధి, ఆకాశమందలి సర్వశక్తి కలిగిన దేవుడు బుద్ధి చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసండి, ఇతను దేవాలయంలో ఉండేటటువంటి ఉపకరణాలు తీసుకొచ్చి వాటితో మత్తు పదార్థాలు సేవిస్తూ ఉన్నాడు. ఆ మెలకు కలిగి, అయ్యో దేవుడు నా తండ్రి గర్వంతో విర్రవిగితేనే బుద్ధి చెప్పాడే, ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ఈ ఉపకరణాలు నేను వీటిని మలినం చేస్తే, అపవిత్రం చేస్తే దేవుడు నన్ను వదిలిపెడతాడా, నాకు బుద్ధి చెప్పడా, నన్ను శిక్షించడా అన్న ఆలోచన లేదండి. ఆ బుద్ధి ఆ చెప్పిన దేవుని మర్చిపోయాడు ఆయన. వీని వెంటనే ఏమండి, ఒక దేవుని అలాగ వచ్చి ఒక మాట మేనే టేకెలో పార్సెస్, దేవుడు నిన్ను చూశాడు, నిన్ను త్రూశాడు, నువ్వు తేలిపోయావు, నీ రాజ్యం నీ వద్ద నుంచి తొలగించి వేయబడతావు. బుద్ధి చెప్పే వాళ్ళని మనం మేలుకోగలిగి అది జ్ఞాపకం చేసుకోలేదనుకోండి, మన జీవితాల్లో మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. మనం బుద్ధిని కోల్పోతే మానవుడి యొక్క మనుగడ ప్రశ్నార్థకమేనండి. బుద్ధి చెప్పే వాళ్ళని మనం మనస్పూర్వకంగా మన హృదయంలో స్వీకరించుకోవాలి. పౌలు గారు అంటున్నాడు, ఏమండి మీకు బుద్ధి చెప్పాను నేను, మీకు బుద్ధి చెప్పి వీటిని మీరు మేలుకోగలిగి జ్ఞాపకం చేసుకోండి. ఏమండి చూడండి, 10 మంది కన్యకలు బయలుదేరారు. ఎంతమంది కన్యకలు? 10 మంది బయలుదేరారు. 10 మందిలో 5గురు ఎలాంటి వాళ్ళు? బుద్ధి కలిగిన వాళ్ళు. 5గురు ఎవరు? బుద్ధి లేని. ఎందుకు వీళ్ళకి బుద్ధి లేకుండా పోయిందంటే దేవుడు చెప్పిని మర్చిపోయారు. దైవజనులు బుద్ధి చెప్పిని మర్చిపోయారు. వస్తానన్నవాడు రాక మానతాడా? తప్పకుండా వస్తాడు. ఇలాంటివి ప్రియులారా మనం ఆయన రాకడిని అపేక్షిస్తూ ఉండాలి. మనము ఈ భూ సంబంధంగా మనం ఆలోచించడం కాదు. ఎప్పుడు ఈ లాక్డౌన్ అయిపోయిద్దా, ఎప్పుడు మనం ఆ పనులు చేసుకుని ఈ పనులు చేసుకుని 4 రూపాయలు సంపాదించుకున్నామా, 4 కొడ్డీలకు ఇచ్చుకున్నామా, ఇలాంటి ఆలోచనలు కాదు. కానీ ఇలాంటి సమయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నా ప్రభు ఎప్పుడు వస్తాడు, నా ప్రభు స్వరాన్ని నేను ఎప్పుడు వింటాను. ప్రియులారా, దేవుడు చాలా స్పష్టంగా ప్రభువు ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన త్వరగా రానయ్యున్నాడు. బుద్ధి కలిగిన వాళ్ళు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. బుద్ధి లేనివాడికి ఇలాంటిది ఉండదండి. ఎంత బుద్ధి చెప్పు. ఏమండి కొంతమందికి అంటారు, మనిషికి ఒక మాట గొడ్డుకి ఒక దెబ్బ. మనిషికి ఒక మాట. బుద్ధివంతుడు ఏమండి ఒక్క మాట చెప్తేనే దాన్ని అంగీకరించి ఇంకా జ్ఞానాభివృద్ధి చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది బుద్ధి చెప్పేదానికి యోగ్యులు కాదండి. జన్మనిచ్చిన వాళ్ళే ఈ రోజున బుద్ధి చెప్పడానికి యోగ్యత లేదు. దైవజనులు ఒకసారి ఒక దైవజనులు చెప్పారు చక్కటి మాట. ఏంటి తెలుసండి, కొడుకు ఆ తండ్రి ఆ కొడుకుని రే బీడీ తీసుకురారా అని చెప్పి అన్నాడు అనుకోండి, ఆ జేబులో ఉన్న తీసుకొస్తాడట. తీసుకొచ్చి ఈయన ఇంటి ముందు ఇలా దాగుతూ ఉంటుంటే ఆ కొడుక్కి
ఏమండి, మా నాన్న ఇలా తాగుతుండదు, ఇది ఎలాగుంటుందని చెప్పి వీడి ఇంటి వెనకపోయి తాగుతుడట. ఇంటి వెనకపోయి తాగుతుడట. ఇక ఈ తండ్రి, ఏరా నువ్వు ఏంటి, ఏం చేసే పనిని తండ్రి చెప్పగలడా? బుద్ధి చెప్పగలడా? లేడు. కారణం ఏంటంటే ఇతడు బుద్ధి లేకుండా క్యాన్సర్ గడ్లకు కారణమై తాగుతా ఉన్నాడు కాబట్టి. ఈ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి బుద్ధి చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని గుండెల్లో పెట్టుకోవాలి, మేలుకోగలిగి వాళ్ళని విసర్జించుకుని అనుకోండి. మనకు బుద్ధి లేకపోయింది. బుద్ధి అంటే జ్ఞానము. నీకు జ్ఞానం ఉన్నప్పుడు నీ జీవితంలో గణపరచబడతావు. జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు రక్షించబడతావు. జ్ఞానం కలిగిన వాడు ప్రియులరా ఒక ఉన్నతమైనటువంటి అనుభవాల్లో ఉంటాడు. జ్ఞానం కలిగిన వాడు సువాసనగా తన జీవితాన్ని మార్చుకుంటాడు. మన జీవితాలు ఇలాంటి మధురమైన అనుభవాలు నడిపించబడాలంటే బుద్ధి చెప్పేవారిని మనం విసర్జించకూడదు. బుద్ధి చెప్పేవారిని మనము మన హృదయంలో పెట్టుకొని మేలుకోగలిగి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఈ మాటలాలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది బుద్ధి చెప్పే వాళ్ళని త్రోసేస్తూ ఉంటుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని మనం గమనిస్తే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉంటాయండి. యెహోయోదా అనే ఒక దైవ సేవకుడు, యాజకుడు, అతల్య అనేటటువంటి ఒక వ్యక్తి రాజకుమారులందరినీ చంపేస్తూ ఉంటుందండి. అయితే యవాషు అనేటటువంటి ఒక 6 ఏళ్ల బాబుని ఆ యాజకుడు పరిచర్య చేస్తూ అతను ఏం చేస్తాడో తెలుసండి, అతన్ని దేవాలయంలో దాచిపెడతాడు. ఆ తర్వాత అతన్ని మంచి బుద్ధి నేర్పి, అతనికి చక్కటి క్రమం నేర్పి, ఆ తర్వాత ఈ యాజకుడు ధైర్యం చేసి అక్కడ ఇశ్రాయేలుని, ఆ యోధా వారిని సమకూర్చి, ఇదిగో దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? దావీదు సంతతి వారు ఏలుబడి చేయాలని. ఆమేన్. దావీదు సంతతి వారు ఏలుబడి చేయాలని. అప్పుడు వాళ్ళు అంటారు, మరి దావీదు సంతతి లేదుగా అనంటే, రాజకుమారులో ఉన్నాడు ఒకడు, నేను దాచా. చిన్నవాడైనా సరే ఆ రాజరికం మంచిగా బుద్ధి. కొంతమందికి దైవజనుల పిల్లలన్నా, దేవుడి పిల్లలన్నా విలువ ఉండదు. కొంతమందికి ఆ లెక్క అర్థం కాదు. అది దేవుడు కోరుకున్నటువంటిది. అలాగని ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, ఇక్కడ దేవుడు అలాగే ఏర్పాటు చేసి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క యవాషుని రాజుగా చెప్పాడు. బుద్ధి నేర్పుతున్నప్పుడు ఆ దేవాలయాన్ని చక్కగా ఒక రాజుగా ఉన్నాడండి. గొప్ప పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఈ యెహోయోదా చచ్చిపోయిండు. అతనికి కూడా మంచి ఆ రాజుల యొక్క ఉండేటటువంటి సమాధుల్లో ఆయన్ని సమాధి చేశారు. అయితే ఈ యవాషు ఆ బుద్ధి చెప్పి అన్ని మర్చిపోయినాడు, మేలుకోలేడిక. ఆ తర్వాత ఈ అన్య దేవతల వైపు తిప్పి ప్రవక్తలను కూడా అటు తిప్పాలని చూసినప్పుడు ఆ యెహోయోదా కుమారుడైన జకర్యా ఆత్మపూరుడై, మీరు ఇలా దేవుణ్ణి విసర్జించారు, ఇలాగ దేవుణ్ణి మీరు వదిలిపెట్టారు, మీరు ఆయన వైపు తిరగండి అని హెచ్చరిస్తూ ఉంటుంటే ఏం చేసిందో తెలుసండి? యవాష్ అనేవాడు తన తండ్రి చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు దాచి రాజుని చేశాడండి. ఇదన్నీ మర్చిపోయి ఆ కృతజ్ఞత లేకుండా ఆ జకర్యా ఆత్మతో నింపబడ్డ జకర్యాని చంపించాడు. ఆ తర్వాత అతని జీవితంలో భయానకమైనటువంటి ఒక కుట్ర జరిగి చంపబడి రాజరికం పోయి, కనీసం రాజుల యొక్క సమాధులు కూడా ఆయన శవం రాలేదండి. బుద్ధి చెప్పిన వాడిని మేలుకొని జ్ఞాపకం చేసుకుంటే తన చరిత్ర అలా విధంగా రాజులు కావచ్చు, మనం ఎంత స్థితిలో ఉన్నా. ఇప్పుడు దావీదు ఉన్నాడు. ఒకరోజు నాతాను వచ్చి చక్కగా అతన్ని హెచ్చరించినప్పుడు వెంటనే సాష్టాంగపడి దేవుని వైపు బుద్ధి చెప్పినప్పుడు తను బుద్ధి చెప్పిన వాడిని ఇది చేయగా. యోహాను ఉన్నాడు, ఆయన బాప్తిస్మిచ్చు యోహాను అనేకులకు బుద్ధి చెప్తా ఉన్నాడు. ఒక రోజున అతను ఆ రాజుని ఆ రాజుతో అంటాడు, నీ తమ్ముడు భార్యని నువ్వు ఇలా చేర్చుకోవటం, హేరోదియను చేర్చుకోవటం మంచిది కాదు అని చెప్పి అన్నప్పుడు అతడు అతన్ని బుద్ధి చెప్పేదాన్ని ఏం చేశాడు తెలుసండి? వినకుండా అతన్ని అరెస్ట్ చేసేసాడు, అతన్ని బందీ చేసేసాడు. ఆ తర్వాత తన యొక్క కుమార్తె
ఆ తల్లి ప్రేరేపించినప్పుడు ఆ కుమార్తె ఆ యోహాను తలకాయ అడిగితే నిర్దాక్షిణ్యంగా బుద్ధి చెప్పిన వాడిని ఆ తలకాయని అలా కట్ చేసేసేసాడు. ఎంత దారుణం అండి! ఈ మాటలు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు దైవజనుల ద్వారా కానీ దేవుడి ద్వారా కానీ ఆత్మీయులైనటువంటి బుద్ధి చెప్పే వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటూ మేలుకుగా ఉండాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, పౌలు గారు అంటాడు పరిశుద్ధ, కొంతమంది ఉన్నారు వంకర మాటలు చెప్పి, ఏమండి లౌక్యమైన మాటలు చెప్పి, కొంతమంది మోసపు మాటలు చెప్పి ఈ అంచె దినాల్లో ఏర్పరచబడిన వారి భ్రమపరుస్తున్న ఈ సమయాల్లో మనం బుద్ధి చెప్పగలిగిన వాళ్ళకి మనము మేలుకు కలిగి ఉంటే మనము మన ప్రభువుని ఎదుర్కోగలుగుతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి చెప్పే వాళ్ళని మనం ఎవరిని కూడా తిరస్కరించొద్దండి. ఈ మాటలకిస్తున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఒకవేళ మీ తల్లిదండ్రులు బుద్ధి చెప్తా ఉంటుంటే వారిని విసర్జించకూడదు. నీ యొక్క పెద్దలు, నీ యొక్క దైవజనులు, లేకపోతే ఆత్మీయులు ఎవరు బుద్ధి చెప్పినా వాళ్ళని మనం దాన్ని మనసులో చేర్చుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి అంటే విడవబడకుండా ఉంటామండి. బుద్ధి లేని వాళ్ళు ఆ తర్వాత ఎంత ప్రయాసపడ్డ సుఖం ఉందండి. బుద్ధి చెప్పేటటువంటి వారిని మనం ఏం చేయాలట? మేలుకోగాని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. బుద్ధి చెప్తున్న వారిని ఇంకా ఏమండి మనము అలాగా చూడండి, 3 సంవత్సరాలు అక్కడ పరిచయం చేసిండు పౌలు గారు. వాళ్ళని ఎప్పుడు పొగినట్టుగాని లేకపోతే వాళ్ళకి ఏదేదో చేసిన, మేము 3 సంవత్సరాలు మీ మధ్యలో ఉన్నా మీకు బుద్ధి చెప్పాను నేను. ఆయన పత్రికల్లో కూడా ఏమండి ఒకసారి కొరింథీ రాసిన సంఘానికి ఆయన రాస్తూ అంటాడు, సంఘమా మీ దగ్గరికి నేను ఎలా రావాలి? ప్రేమతో రావాలా? బెత్తంతో రావాలా? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ సంఘం ఆయన్ని విసర్జించలా. ఆ సంఘము ఆయన్ని తన హృదయంలో పెట్టుకుని ఎంత మంచి సంఘం అండి. దేవుని స్తోత్రం. ఆ సంఘాన్ని బట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? దేవునికి స్తోత్రం. మీ గురించి కూడా నేను సాక్ష్యం ఇస్తాను. ఏమంటే నేను నా బిడ్డల కంటే కూడా మీకు ఎక్కువగా, మీరు వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఏమండి మరి దైవజనుడు మన మంచి కోసమే, మీరు అది గుర్తుపట్టారు కాబట్టి నేను మిమ్మల్ని హెచ్చరించగలుగుతున్నాను. ప్రియులారా, మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశమే దైవజనుడికి ఉండదు. దైవజనుడు ఒక ఆత్మావేశంతో ఆత్మపూరుడిగా నడిపిస్తున్న దైవజనుడు తను నష్టపడినా సరే, తనకి ఇబ్బంది వచ్చినా సరే, దైవజనుడు ఏంటంటే సంఘానికి ఇబ్బంది కలగకూడదు, సంఘం ఆయన ఎదుట ఎత్తపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. బుద్ధి చెప్పే వాళ్ళని ఏమండి మనం ఎట్టి పరిస్థితులు కూడా మనం నిరాకరించకూడదండి. మేలుకోగలిగి బుద్ధి చెప్పేవారిని మనం బుద్ధిని పొందుకొని, ఇంకా జ్ఞానాన్ని పొందుకొని, ఇంకా మన జీవితంలో ప్రియులరా దేవుని ఎదుట మనం నిలబడాలంటే బుద్ధివంతులైతే ఆకాశంలోని నక్షత్రాల్లాగా ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి? ఆకాశంలోని నక్షత్రాల్లాగా ఉంటారు. మనం ఆకాశంలోని నక్షత్రాల వలె ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఈ బుద్ధి చెప్పేవాళ్ళని బుద్ధి చెప్తున్నప్పుడు ఏమంటే కొంతమంది ఏదైనా బుద్ధి చెప్పారనుకోండి, ఈ చెవితో తింటారు, ఈ చెవితో వదిలేస్తారు. అలా కాదు, విన్నది మన హృదయంలో పెట్టుకొని మనం దాన్ని జీవితాంతో మన జీవితాల్లో అనుభవించాలి. రోజు రోజుకి ఈ రోజున అనేకులు మత్తుగా ఉన్నారండి. బుద్ధి చెప్పేవాడు చూడండి, యవాషు రాజు గొప్ప రాజుగా ఉన్నాడండి. బుద్ధి చెప్పిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోకపోయేసరికి తన రాజరికం పోయింది, తన ప్రాణం పోయింది, తన అంత్యమ గడియలు కూడా ఆహ్వానంగా ముగిసినాయండి. ఈ రోజున పెద్ద పెద్ద నాయకులు ఏమంటున్నారు తెలుసా అండి? చచ్చేది ఎప్పుడైనా చచ్చేదండి, కరోనాతో చావకూడదండి. ఎందుకంటే నలుగురు పక్క నుండి అమరే అనేటటువంటి పరిస్థితి లేదు, నలుగురు పక్క నుండి జేజేలు పలికేది లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులకి అలా ఎప్పుడు జేజేలు పలికించుకొని చనిపోయాక కూడా జేజేలతోనే పోవాలని ఉంటుంది. కొంతమంది అంటున్నారు చచ్చేది ఎప్పుడైనా చచ్చిపోయేది కానీ ఈ కరోనా, ఎందుకంటే నలుగురి కంటే ఛాన్స్ లేదు. ఏమండి ఈ కరోనాతో చావకూడదని ఈ రోజున అంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, బుద్ధి చెప్పి బుద్ధి లేకపోతే ఏమండి దేవుని ఉగ్రతకు బుద్ధి తెచ్చుకొని ప్రభు పాదాలు చెంతగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మొదటి విషయంగా ఏ విషయంలో మనం మేలుకొని ఉండాలి? మన మనస్సు మేలుకొని ఉండాలి. మన మనస్సు ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. మన మనస్సు ఎప్పుడు మేలుకొని ఉండాలి. మన మనస్సులో
మనము మేలుకోగలిగిన వారమే ఉండాలి. రెండవ దేనికి మెనకం? ప్రార్థన చేసేదానికి మేలుకోగా ఉండాలి. ఏ సమయమైనా దేవుడు మేలుకు వచ్చిందనుకోండి, ఏమంటే ప్రార్థించాలి. నేను చెప్తాను, నేను 1 గంట అయినా 2 అయినా నాకు మేలుకు వచ్చిందనుకోండి, ప్రార్థన చేసుకుంటా, మోకరించి ప్రార్థన చేసుకుంటా, కూర్చొని నేను ధైర్యంగా, నేను మంచి మనస్సాక్షితో నేను సాక్ష్యం ఇస్తున్నా. ప్రియులరా, మనం ప్రార్థన చేయడం అన్ని వేళలో మనం సంసిద్ధంగా ఉండాలి. దేవుడు మనకి కొంతమంది నిద్ర రాకపోతే నిద్ర రావట్లేదని అటుపోలికి ఇటుపోలికి ఆ దుప్పటి చేసి ఇది చేసి ఏమండి నానా రకాలుగా అవస్థ పడతా ఉంటుంటాం. మనం దేవుని పిల్లలు అలాంటి అవస్థలు పడకూడదు. శుభ్రంగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏం చెప్పండి? బుద్ధి చెప్పేవాళ్ళనే మనము మేలుకోగలిగి జ్ఞాపకం చేసుకోవాలి. బుద్ధి చెప్పారంటే మా దైవజనుడు దేవుడు ఎందుకు బుద్ధి చెప్పిండు? బుద్ధి చెబుతాడు దేవుడు, ఆయన బిడ్డలకే బుద్ధి చెబుతాడు, ఆయన బుద్ధి నేర్పుతాడు. ఆయన ఏమండి, మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన దగ్గర ఎంతో మనం బుద్ధి నేర్చుకోవాలి. ఆమేన్ చూద్దామా? ఆ బుద్ధిని నేర్చుకుంటేనే మన బ్రతుకులో ఒక గొప్ప స్థానంలోనికి మనం వెళ్ళిపోతాము. ఆ బుద్ధి ఉంటేనే రేపు రాకడలో మనం ఎత్తబడతాం. బుద్ధి లేని వాళ్ళు ఎత్తబడతారా? బుద్ధి లేని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు, వాళ్ళ జీవితాన్ని మార్చుకోరు, వాళ్ళ ఆలోచన మార్చుకోరు, వారి బ్రతుకుని మార్చుకోరు. బుద్ధి లేని వాడికి అర్థం కాదండి. నువ్వు ఎంతనే చెప్పు. ఎలా ఉంటుందంటే చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు. చెవిటోడు ముందు శంఖం ఊదితే ఏమైనా నిలబడిద్దా? ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లో నిలబడ్డాడట. నిలబడి ఒక ఆయన దగ్గర పోయి ఆయన ఓటు యొక్క సింబల్ చూపించి, అయ్యా నాకు ఓటేస్తే నీకు అది చేస్తా ఇది చేస్తా అని ఎన్నో చెప్పిండంట. చెప్పిన తర్వాత ఆ పెద్ద ఆయన అంటాడట పక్క ఆయనతో, ఆయన ఇప్పటివరకు నాకేం చెప్పిండు అంటాడు. అంటే ఇతనికి చెవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అలాగే కొంతమందికి ఎంత బుద్ధి చదువుతున్నా సరే బుద్ధి తెచ్చుకోరండి. బుద్ధి తెచ్చుకోకపోతే ఒకటి ఈ రోజున సరే మన జీవితంలో ఇక్కడ ఈ భూ సంబంధంగా కూడా కొన్ని నష్టపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత దేవుని రాకల్లో మనము బుద్ధి లేని వాళ్ళకి స్థానం లేదు. బుద్ధి లేని వాళ్ళకి దేవుని రాజ్యంలో స్థానం లేదు. దేవుని రాకల్లో ఎత్తబడరు. బుద్ధి చెబుతున్నప్పుడు చక్కగా నేర్చుకోవాలి. జ్ఞానం కలిగిన వాడు బుద్ధి చెప్తున్నప్పుడు విని పాండిత్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. మన వ్యక్తిగత జీవితంలో అలాగా మన మనసు మేలుకొని ఉండాలి. కొంతమంది ఈ సెల్ ఫోన్ చూడటానికి మేలుకొని ఉంటారండి. తెల్లవారులైనా చూస్తారు, ఇక 12 అయిన దాకా లేవరండి. అర్ధరాత్రులు తెల్లవారులు ఏ కళ్ళకి ఎఫెక్ట్ అండి. ఈ రోజున ప్రతి వాళ్ళకి కళ్ళజోళ్ళు వచ్చేస్తాయి. ఆ లైటింగ్ పవర్ పడి ఎంతోమంది ఆ మైండ్లో ఆ మెదడులో నరాలు దెబ్బతిన్న పిచ్చోళ్ళు అయిపోతున్నారంట. ఒకసారి కొనకంచి వారి పాలన మనం వెళ్ళాం కదండి, అతను ఇప్పుడే అప్డేట్ అయిపోతూ ఉంది. అసలు ఇక ఆ ఫోన్ మాటలే డౌన్లోడ్ అవుతూ ఉంది గందరగోళంగా. ఇక ఆ మధ్యన నేను ఒక సహోదరుడు తీసుకుపోయిండు ముప్పాల ప్రాంతంలో. ఏమండి, ఇక అతను ఫోన్ పట్టుకుని ఒక ఫోన్ పిచ్చేది, ఇక రెండో ధ్యాసే లేదండి. ఆ ఫోన్ చూసుకుంటాడు, మురిసిపోతా ఉంటుంటాడు. అప్పటికి ఒక తండ్రి లేదు, ఒక తల్లి లేదు, ఇక అసలు ఒక అమ్మ లేదు, ఒక తమ్ముడు ఏమి లేదండి. ఇక ఈ రోజున అనేకులు ఏమండి ఫస్ట్ వాళ్ళ నాయన చెప్పుకుంటున్నాడు, నాయన నీకు ఈ ఫోన్ జీవితం కాదు నాయన. బుద్ధి చెప్తేనుంటే ఈరోజు నా పిచ్చోడు అయ్యాడా? ఆ తర్వాత పిచ్చి ముదిరినోడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, ఇక ఫోన్ ఏమో లేకపోయినట్టు పెట్టుకొని ఇక హలో ఎక్కడున్నావు, ఇక్కడే ఉన్నా నేనని తిరుగుతూ ఉంటుంటారు. దేవునికి స్తోత్రం. పిచ్చి ముదిరిపోయింది, ఇక ఫోన్ ఉండదు ఇక. ఏమండి, కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, బుద్ధి చెప్పేటటువంటి వారిని మనము నిరాకరించకూడదు. దేవునికి స్తోత్రం. దానికి మనం ఎప్పుడు కూడా మేలుకొని ఉండాలి, మేలుకొని ఉండాలి. మనం బుద్ధి చెప్పకపోతే మనం బాధపడాలి. కొంతమంది అంటాడు మాకు బుద్ధి చెప్పట్లేదు, చెప్పే స్థితి లేకపోతే ఎలా చెప్తారు? బుద్ధి చెప్పగలిగే స్థితి ఉన్నప్పుడే బుద్ధి చెప్తారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ మాటలు మన హృదయాల్లో దేవుడు స్థిరపరిచి మనకి మేలుకు ఆ ఉన్నతమైనటువంటి మన మనస్సు మేలుకొనుండి ప్రార్థన చేయటానికి మేలుకోగలిగి, అదేవిధంగా బుద్ధి చెప్పేటటువంటి వారిని ఆ బుద్ధి చెప్తున్న విషయాలు మనం మేలుకోగలిగి జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఏ విషయాలు దైవజనుడు లేకపోతే దేవుడు నాకు బుద్ధి చెప్పాడు, అప్పుడు మన జీవితాలు యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. మనము ప్రియులరా, మనము ఆ బుద్ధి లేని వాళ్ళు
వాళ్ళు బుద్ధి లేకుండా వాళ్ళకు ఒక సిద్ధపాటు లేదు. మనం బుద్ధి కలిగి సంపూర్ణ సిద్ధపాటుతో ప్రభుని ఎదుర్కొన్నాం, ప్రభుతో ఉన్నాం. మన నిరీక్షణ సిగ్గుపరచదు. దేవుడితో యుగాయుగాలు మనం జీవిద్దాం. ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరిచి దేవుడు మనల్ని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రియులారా, మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ప్రార్థన మీరు కళ్ళు మూసుకోండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన నాయన, పరిశుద్ధుడా, ఈ యొక్క లైవ్ ద్వారాగా నాయన ప్రభా, ఈ యొక్క నా తండ్రి ఈ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాటలు మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. వారి మనస్సు మేలుకుగా ఉండటానికి సహాయం చేయండి. వారి యొక్క మనస్సు మేలుకుగా ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థన చేయడానికి మెలకు కలిగి ఉండటానికి సహాయం చేయండి నాయన. ప్రభువా, మీరు కృప చూపించండి నాయన. తండ్రి, బుద్ధి చెప్పేవారిని నాయన ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ నాయన మేలుకు కలిగి ఉండటానికి సహాయం చేయండి. వారి జీవితాలు నాయన ప్రభా, అయ్యా నా తండ్రి, నా ప్రభా, నీకు ఇష్టమైన బిడ్డలుగా మారిన ఆయన ప్రభా, ఏ ప్రతి శోధనలోంచి విడిపించబడి నైనా మీరు రాకుండా ఎత్తబడటానికి కూడా కృప చూపించమని, సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.